ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. వీక్షకులకి శ్రీ హేవళంబీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. వారికి చాలామంది అభిమానులు ఎక్కువ ఉంటారు, అలాగే రాజకీయ నాయకులు ఉంటారు. ఈ మేషరాశి వారు ప్రధానంగా చేయవలసినటువంటి ఆరాధన శ్రీ మహాగణపతి యొక్క ఆరాధన. శ్రీ మహాగణపతి యొక్క ఆరాధన గనక నిత్యం చేసి గణపతి అధర్వణోపనిషత్తు పారాయణం చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి వచ్చేటువంటి అడ్డంకులు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి గణపతి యొక్క కృప ఉంటుంది. అదేవిధంగా గణపతి యొక్క షోడశోపచార పూజ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ గణపతిని ఎవరైతే కూడా నిత్యం పూజిస్తూ ఉంటారో వారికి, ప్రత్యేకించి మేషరాశి వారికి గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. గణపతిని గనక ఈ చూపుడు వేలికి గనక గణపతిని ఆరాధించడం మంచిది. అలాగే ఋషీశ్వరులని, యజ్ఞయాగాద క్రతువులు చేసేటువంటి వారిని కూడా ఋషీశ్వరుని గౌరవించడం ఈ యొక్క మేషరాశి వారికి, ఋషీశ్వరులు అనగా గురువుల్ని పూజించి ధరించడం కూడా వీరికి చాలా ఉపయోగకరం అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఆరాధన చేస్తూ ఉంటే కనుక చాలా బాగుంటూ ఉంటుంది. మేషరాశి వారికి ఆదాయం 10, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 3. అదేవిధంగా ఈ మేషరాశి వారికి అష్టమ శని ఉండడం వల్ల కూడా శనీశ్వరుణ్ణి నువ్వుల నూనెతో గనక అభిషేకించి అదేవిధంగా 9 ప్రదక్షిణలు చేయడం కూడా ఉపయోగపడుతుంటుంది. అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవతల్ని కొలవడం, ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క నవగ్రహ హోమాన్ని నిత్యం కూడా కనీసం వీలు దొరికినప్పుడు 10 రోజులకి 15 రోజులకి కనీసం మహాశివరాత్రి ఒకరాజైనా సరే ఈ యొక్క నవగ్రహ హోమాలు చేయించడం చాలా బాగుంటూ ఉంటుంది. ఈ మేషరాశి వారికి అదృష్టమైనటువంటి దిక్కు తూర్పు దిక్కు, అదృష్ట సంఖ్య 9. పగడాన్ని ధరించడం కూడా ఈ అదృష్ట సంఖ్య వాళ్ళకి బాగుంటుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మిగతా రాశులన్నింటినీ కూడా రాశి యొక్క ఫలితాలని, వాళ్ళ యొక్క పరిహారాలని తెలుసుకోవడం గురించి అని చెప్పేసి మా పులుగుర్త ప్రసాద్ శర్మ @gmail.comని సంప్రదించినట్లయితే అందులో యొక్క మీ పూర్తి వివరాలు ఉంటాయి. శుభం.